వరకు కూడా ఆయన పాదాలే నమ్మారు. ఈ బతికెళ్తాం ఇది గోపికలు బతికెళ్తా ఉంటారు. అంటే వాడు రిటైర్ అయినా బతికెళ్తా. ఈ బతికెళ్తాడు మన అనుకున్నటువంటిది వాడు ఆఫీసరు వీడు జవాను పట్టుకెళ్ళడం దొక్కతింటి దొరకతాడు కూడా బతికెళ్తా. ఆ బతికెళ్తాం వేరు బతికెళ్తాం వేరే చేశాడు. రిటైర్ అయినా కూడా బతికెళ్తున్నాడు. ఆయన రిటైర్ అయిపోయాక నీకు బతికెళ్ళవలసిన అవసరం ఏం లేదు. ఆయన రిటైర్ అవుతాంటే నేను చదవవలసిన అవసరం లేదు. ఆయనకు నాకు ఉన్న సంబంధం అది అది జన్మజన్మాంతరమైన సంబంధము. అదే ఇలా ఉంటాడు. ఇద్దరు మొదల్లోనే ఇంకేమన్నా అనుమానిగా ఉన్నా కూడా ఆ ప్రొఫెసర్ మొగాడే వీడు మొగాడే. ఆఫీసర్ గారు ఇప్పుడు ఉద్యోగం లేదు, రిటైర్ అయ్యి చాలా రోజులు అయిపోయింది. వీడు వారి దగ్గర సబార్డినేట్ గా పనిచేసి వీడు రిటైర్ అయ్యాడు. ఆయన బతికెడుతున్నాడు. రోజు క్యారియర్లో హాస్పిటల్కి బతికెడుతున్నాడు. ఏమవసరం కానీ కూడా ఈ బతికెళ్తారు. అవసరం కదా ఆయనకి నాకు ఉన్న సంబంధం అదేనాడు. అంటే రోడ్డు మీద వెళ్తుంటే నమస్కారం సార్ అంటారు. ఏమవసరం? ఆఫీసర్ అయితే ఉద్యోగం పోతుంది కాబట్టి అవసరం. అయితే మీరు నాకు నేను మీకు పెట్టుకుంటే నమస్కారానికి ఏం అవసరం ఉండదు. అది అతీతమైన విషయాలు. అది ఇప్పుడు ఉన్నటువంటి అతీతమైన కనుక దీన్ని విస్మృతి అంటే మరిచిపోవడం అనేటువంటిది ఈ గోపికలు చేసినటువంటి సంబంధంలో కానీ వాళ్ళలాగా జీవిస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి సేవ ఉన్నదే ప్రపంచంలో. దైవ స్వరూపులైనటువంటి మహానుభావులకి చేస్తున్న సేవ, గురువులు పెద్దలు జ్ఞానులు అయినటువంటి వాళ్ళకి, లేదా రోగులు బాధపడుతున్నటువంటి వాళ్ళు దీనులు అయినటువంటి వాళ్ళకి, వాళ్లలో అంతర్యామిని చూస్తూ చేస్తున్నటువంటి వాళ్ళు చేస్తున్న సేవ ఎందుకు చేస్తున్నారంటే ఆ లోపల ఉన్న అంతర్యామిని గురించినటువంటి మాహాత్మ్యమును జ్ఞానమును ఈ రెండు విస్మృతి చెందరు కనుక. గోపికలు అలాంటి స్థానాన్ని అట్లాంటి మార్గాన్ని స్థాపించారు. వీళ్ళు ఆ మార్గాల్లో వెళుతున్నారు ఈ రోజు వరకు కూడాను. అంతేనా? సేవండి రోగులకి సేవ చేస్తున్నారు. ఎందుకు చేస్తారండి అక్కడ ఆ పేషెంట్ దగ్గర? అక్కడే కూర్చుని అంటే వాడు అలాంటి చాలా ప్రమాదమైన స్థితిలో ఉన్నాడంటే నీరసంగా ఉంటే నీకేటయా నీ మామూలు నీకు ఇచ్చాడా? సరే వీళ్ళు వేరు వాళ్ళు వేరు. రెండు కాళ్ళు ఉన్న జంతువులుగా పుట్టే మార్గం ఒక వర్గం, అలా కాకుండా ఈ చెప్పినటువంటి మార్గాలు వెళ్ళేటువంటి ఒక వర్గం. ఇప్పుడు రెండు మార్గాల్లో ఉంటూనే ఉంటారు. కనుక ఈ గోపికలు చెప్పినటువంటి గోపికల గురించి నారదుడు చెప్పిన మార్గంలో ఉంటున్నటువంటి వాళ్ళు ఉంటారని అనరాదు. మనకు కనిపించడం కాదు, మనం మారితే కానీ మనకి వాళ్ళు కనిపిస్తారు. అంటే మనం ఏ లోకంలో ఉన్నామో ఆ లోకంలో ఉన్న వాళ్ళే మనకు కనిపిస్తారు. మన లోకంలో ఉన్న అందరూ మనకు కనిపించారు. డాక్టర్స్ కాలనీలో అందరూ డాక్టర్స్ ఇల్లు ఉంటాయి కదా. ఇంజనీర్స్ కాలనీలో అందరూ ఇంజనీర్స్ ఉంటాయి కదా ఇల్లు. ఇంకోళ్ళు కనిపించకపోతే ఎలా కనిపిస్తారు? అట్లాగే ఇది కూడా జీవితంలో కూడా కులాలు వీళ్ళు కులాలు పోవాలి. అది ఇది కులాలు అంటే బ్రాహ్మణులు కోవట్లు సోదరులు రెడ్లు ఇవి పోతే ఒక్కొక్కడు ఎప్పుడైనా పోతాను వీళ్ళు లేదనుకోండి. అవి కూడాను చాలా జాగ్రత్తగా పట్టు కూర్చున్నారు. ఒకవేళ పోయినా కులాలు మాత్రం పోవు ఎన్నడూను. అంటే అన్ని దేశాల్లోనూ ఉన్నాయి, అన్ని శతాబ్దుల్లోనూ ఉన్నాయి. పేర్లు మారుతాయి. ఏంటి? డాక్టర్లు, ఇంజనీర్లు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు, లాయర్లు, ఈ కులాలు కదా. సరే ఒక పేరు పోతే ఇంకో పేరు వస్తుంది. అది మానవుల్లో ఉన్నటువంటి ఇంపర్ఫెక్షన్ తప్ప కోషన్ పోదు, ఉపవేశన పోదు. పేరు మారుతుంది. అంటే ఇప్పుడు చదవచ్చు. ఇది లాయర్స్ కాలనీ, ఇది డాక్టర్స్ కాలనీ. ఎందుకండి ఇప్పుడు పొగరా వాళ్ళకి వేరే కాలనీ, వీళ్ళకి వేరే కాలనీ. మానవులంతా ఒకటి కదా. ఎందుకు కాలనీ మండలి అనేటువంటిది ఇది పెద్ద ప్రిమిటివ్ ఇన్స్టింక్ట్. డాక్టర్స్ కాలనీ, లాయర్స్ కాలనీ, పోలీస్ కాలనీ అనేటువంటి కులాలు కావా. కనుక కులాలు పోవాలని కోతలు కోసే వాళ్ళందరూ పేర్లు మార్చుకుంటూ ఉంటాం తప్ప లోపల సీసాలో ఉన్నది పాయిజన్, పైన మాత్రం ఊరికే సిరప్ అని, ఆరెంజ్ అని, లెమనేట్ అని, లింబుకాయ అని పేర్లు మార్చుకుంటున్నాం. అంతకంటే ఇచ్చేవాళ్ళు లోపల మనుషులే మార్పు రావాలి. కానీ ఇవి పేర్లు మారుతాయి. లేకపోతే లోపల ఉన్నది ఒకటే. అప్పుడు ఏ విషయం ఉన్నదో ఇప్పుడు అదే విషయం ఉన్నది. అంటే అది పోయినట్లయితే ఈ మరి నిజంగా ఇవి ఎందుకు వచ్చి ఉండాల్సింది? డాక్టర్స్ కాలనీలు, లాయర్స్ కాలనీలు, ఇవన్నీ టీచర్స్ కాలనీ, ఎన్జీఓస్ కాలనీ, బ్యాంక్ కాలనీ, ఫలానా బ్యాంక్ వాడు కాలనీ, ఫలానా బ్యాంక్ వాడు కాలనీ. అంటే బ్రాహ్మణుల నియోజకులు, వైదికులు వేస్తూ లాగా ఈ బ్యాంక్ వాడు కాలనీ, ఆ బ్యాంక్ వాడు కాలనీ. కులాలు ఎప్పుడు ఉంటాయి, ఎక్కడికి పోయేటువంటి లేవు. మానవుడు ఇడియట్ గా ఉన్నంత కాలం కూడా ఉంటాయి. మానవుడు అంతకంటే పైకి పోవటం అనేది ఏ కాలంలో జరగలేదు కనుక ఇది ఎక్కడికి పోవు. అన్ని దేశాల్లోనూ ఉన్నాయి. అది ఇక పేర్లు మార్పుగానే కానీ లోకాన్ని మసిపూసి మారేడుకాయ చేయడానికి, మోసం చేయడానికి కులాలు మతాలు పోవాలని అంటూ ఉంటాం. అది ఇది రుద్దడం కోసం మొదటి వాళ్ళ మీద అది చేసే విషయం.
నారదుడు ఏం చెబుతున్నాడంటే మనం వెళ్ళవలసినటువంటి మార్గం చెబుతున్నాడు. మాహాత్మ్యము జ్ఞానము ఈ రెండు కూడా విస్మృతి చెందనటువంటి అపవాదం వాళ్ళలో ఉంది గోపికలలో. అంటే అశిస్తున్నటువంటి వాళ్ళు ఉన్న అంతర్యామిని చూసి వాడికి సమర్పణగా చేయటం. రోగికి తీసుకెళ్ళి ఈ పండు తిను, ఎవరన్నా సుస్థిగా ఉండదని తెలిస్తే వెళుతూ వెళుతూ పండు తీసుకెళ్తాం. ఎందుకు అవసరం పడుతుంది జ్ఞాన పనుందా? అది ఇక్కడ మాహాత్మ్య జ్ఞాన విస్మృతి అపవాదాలు. అలా 24 గంటలు ఉన్న జీవితం కల వాళ్ళు గోపికలను వాళ్ళ మార్గాలు అది ఇంకోటి సత్రాపి అంటే ఆ పరిస్థితిలో కూడాను గోపికల లాంటి యోగ సాధన చేసే భక్తి సాధన చేసే పరిస్థితిలో కూడాను మాహాత్మ్య జ్ఞాన విస్మృతి అపవాద. మాహాత్మ్యము జ్ఞానము విస్మరించినటువంటి ప్రత్యేక జీవితము కలవారు గోపికలు. ఎందుకు గోపికల గురించి ప్రత్యేకంగా చెప్పామంటే కృష్ణుడు అనే వ్యక్తిగా చూసిన వారు కారు. మీరు రోగికి పళ్ళు తీసుకెళ్తూ రోగిగా చూసిన వాళ్ళు కాక వాళ్ళలో ఉన్న అంతర్యామి కోసం గాలింటే ఏమిటండి అర్థం? ఆ మాటకి వాడికి ఎవరు డబ్బుగా ఉందిగా పాపం ఉన్నారు గాలి. పాపం అంటే అర్థం ఏంటి? పూర్వజన్మలో ఉన్న పాపం ఇప్పుడు వ్యాధిగా ఉన్నది, అది వాడికి తొలగ గాక అనేది కదా పాపం అంటే అర్థం. ఎవరన్నా బాధపడుతున్నారంటే అప్రయత్నంగా పాపం అని ఎందుకంటారు? వాడికి పాపం వచ్చుగాక అని కాదు, వాడికి ఏ పాపంతో ఈ బాధపడుతున్నాడో అది వాడికి తొలగగాక అని చెప్పి మీరు నమస్కారం చేస్తున్నారు. అరే వాడికి పళ్ళు పట్టుకెడుతున్నారు అంటే నేను నాన్ రోగిని కనుక రోగికి పళ్ళు పట్టుకెడుతున్నాను, ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడికి పట్టుకెడుతున్నాడు, ఇక పొలిటికల్ బీస్ట్ లాగా పట్టుకెళ్ళాం కదా. నేను నాన్ రోగి, నాన్ పేషెంట్, వాడు పేషెంట్ అంటే బ్రాహ్మణ్ నాన్ రోగి నేను అలా పట్టుకెళ్తాం లేదుగా. వాడి దగ్గరికి వెళ్తే రాజకీయ నవోసరుడు లాగా పట్టుకెళ్తాం లేదుగా. ఎలా పట్టుకెడుతున్నావు? వాడు పాపం మంచం మీకున్నాడు లేవలేక అంటే ఇంకా అశ్రద్ధ చేయాలి. కానీ ఎందుకు వాడి గౌరవించడం మామూలుగా అయితే పొలిటికల్ గా మాట్లాడతాం. ఏం చూస్తున్నావు అక్కడ? వాడిలో ఉన్న అంతర్యామిని చూస్తున్నాం. చూసి వాడు అంతర్యామిని మన పరీక్ష చేస్తున్నాడు. ఎవరు వాళ్ళ దగ్గరికి ఏమన్నా పళ్ళు పట్టుకెళ్తాడా? ఈ గడ్డి గురికి పట్టుకెళ్ళాలి. అక్కడ వెడుతున్నాడు కదా ఆసుపత్రికి చూద్దామని. సుస్థిగా ఉంది చూద్దామని అడితే ఎందుకు వెళ్ళాలి? సుస్థిగా ఉంది చూద్దామని వెళ్ళవలసిన అవసరం ఉంది. చాలా ప్రమాదంగా ఉంది అంటే ప్రమాదంగా ఉందంటే అసలు చూడక్కర్లే, ఎలాగో పోతాడు కనుక రేపు చూడలేదని అనుకోడు. పొలిటికల్ గా మాట్లాడుతూ అంతే. కానీ తప్పకుండా పెడుతున్నారు, తగ్గితే బాగుండని ప్రార్థన చేస్తున్నారు. ఇవన్నీ ఎందువల్ల జరుగుతుంది? మహాత్మ్యములు జ్ఞానము ఈ రెండింటికి విస్మృతి అనేటువంటిది అపవాదం అయిపోయింది. అంటే ఫర్గెటింగ్ అపవాదం అంటే ఎవరి జన్మలో అయితే కృష్ణుడిని చూస్తూ ఉంటే కృష్ణుడు ఒక వ్యక్తి అనేటువంటి భావానికి అపవాదంగా వాళ్ళు బతికారు. కృష్ణుడికి వెన్న బతికేద్దాం, మా ఆయనకి వెన్న బతికేద్దాం, ఆ భావానికి ఈ భావానికి సంబంధం లేదు. నువ్వు చెప్పినట్టు మీ ఆయన వేయకపోతే రకంచి వెన్న బతికేడావు, జొన్న బతికేస్తావు. కృష్ణుడికి నెమలి కొంచెం బతికేద్దాం, మా ఆవిడకి చీర కొనుక్కెడదాం పండగకి. చీర ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత ఈ చీర మీ ఆవిడికి నచ్చలేదు అనుకోండి. నువ్వు అసలు తీసుకురావటం నాది పొరపాటు, నీ మొహన వదిలేట అంటాడు. ఎంతసేపు ఉంటుంది? కనుక వ్యక్తిగా అనుకుని తీసుకువెళ్ళినటువంటి కావు వ్యక్తికి అతీతంగా చూడటం నిరంతరం జరుగుతూ ఉంటాం. జన్మలో సాధన జరిగిన తర్వాత అప్రయత్నంగా చేతులతో కాళ్లతో మనం రాకపోకలు చేసి వాళ్ళకి చేస్తున్నటువంటి సేవలు, ఈ సేవలు వాళ్ళు అనేటువంటి వ్యక్తికి చెందేవి కావు, వాళ్ళలో ఉన్న అంతర్యామికి చెంది సమర్పణ సదర్పణ బుద్ధితో చెందేవి. ఇది సాధన చేస్తూ ఉంటే వచ్చేటువంటి ఒక స్థితి. అంతేగాని నిర్వచనం చేస్తే తెలిసేటువంటి ఒక అర్థం కానీ పరమార్థం కానీ ఇటువంటిది ఏమీ కాదు. ఎలా అయితే భోజనం చేస్తే ఆకలి తీరటం అనేది జరుగుతుందో అది తెలియటం ఎక్స్ప్లెనేషన్ చేసేది డెఫినేషన్ చేసేది కాదు. ఎలా అయితే మంచినీళ్ళు తాగితే దప్పిక తీరుతుందో, మంచినీళ్ళు తాగితే దప్పిక ఎలా తీరుతుందో మీరు డిఫైన్ చేస్తే కానీ నేను తాగనన్నాడు అనుకోండి, ఎవడన్నా అంటే కొస్తాడని అర్థం, చచ్చిపోతున్నాడని అర్థం. అలాగే
అన్నం ఎలా జీర్ణం అవుతుందో ఆకలి ఎలా అవుతుందో తెలిస్తే కానీ అన్నం తిన్నాడు అనుకోండి, వాడి భూమి మీద గింజలు లేవని అర్థం. ఇక్కడ కూడా భక్తి విషయంలో కూడా ఈ గోపికలను గురించి నారదుడు మనకు చెప్పినటువంటి దాంట్లో, గోపికలు కృష్ణుడికి ఏం పట్టుకెడినా వాడి గురించి ఏం ఆలోచించినా వాడు వ్యక్తిగా ఆలోచిస్తున్నట్లు మనం చేస్తున్నటువంటి పద్ధతి అనేటువంటిది అపవారహ, దాని నుంచి ఎక్సెప్షన్ ఉంటుంది వాళ్ళ జీవితంలో. దాంతో దేనికి అపవాదం అంటే జ్ఞానం, వాడి గురించి వీళ్ళకి ఎప్పుడు జ్ఞానం ఉన్నది, అవేర్నెస్ ఉన్నది. అంటే వాడి అంతర్యామిత్వం ఎందు వీడు మేల్కొని ఉన్నారు, మాహత్యం అంటే వాడి దివ్యత్వం నందు వీళ్ళు మేల్కొని ఉన్నారు. దాని వంక చూస్తే ఇక్కడ చేతులు కాళ్ళు చేస్తున్న పనులు కానీ వీళ్ళకి చేస్తున్నాయి. ఇంకా దానికి దీనికి తేడా వేరు. ఆ తేడా తర్వాత సూత్రంలో చూస్తారు 23వ సూత్రంలో. ఆ తేడా లేకపోతే నాకు విధీయం, ఆ అపవాదం కనుక లేకపోతే, ఇందాక చెప్పినటువంటి ఎక్స్పెక్ట్స్ కనుక లేకపోతే, గోపికలకి వాళ్ళ మార్గాన్ని పెడుతున్న వాళ్ళకి ఈ వెన్న పట్టుకెడుతున్న వాళ్ళు వీళ్ళందరూ ఏమవుతారంటే అదొక్కటి కనుక లేకపోయి మిగిలిన ఏమన్నా ఉన్నా జారాణం ఇవ తద్విహీయం జారాణం ఇవ, అది తర్వాత సూత్రం. విహీయం జారాణం ఇవ. తత్ విహీనం అంటే అది లేని స్థితి, ఎట్టిది జారాణం అంటే వ్యభిచారుల యందు, ఇవ అంటే వలే అంటే స్థితి వంటిది. తేజపరిచయం అంటే వాళ్ళ అవతల వాళ్ళు ఉన్న అంతర్యామిత్వాన్ని, దాని యందు వీళ్ళకు ఉన్న మెలకువ, అవి రెండు లేనప్పుడు వెన తీసుకెళ్ళి చూపుతండి వాడు ఎవరికో చీకటి చాట్ల అంటే దీనికి వాడికి ఏ సమయం ఇవాళ వెన తీసుకెళ్తుంది 10 రోజులు అయిన తర్వాత దీన్ని మర్డర్ చేసి పూడ్చిపెట్టేస్తాడు. పేపర్లో రోజు చదువుతున్నాం కదా, హత్య జరిగాను అని పేపర్లో వేస్తాడు, పెద్ద హత్య కేసు. ఏం జరిగిందంటే మొదట ఇలా వెన తీసుకెళ్తూ ఉండేది, తర్వాత వాడు తప్పి పూడ్చిపెట్టాడు. ఇంకే ఇది వ్యభిచార సంబంధం. ఈ తేడా తెలియనటువంటి వాళ్ళు, కృష్ణుడికి గోపికలకి మధ్యమైనటువంటి సంబంధం తెలియని భాగవతం మొదలైనటువంటి వాళ్ళు అట్టలు కూడా పైకి తీసి చదవనటువంటి త్రాస్తులు. భాగవతంలో గోపికలకి కృష్ణుడికి ఉన్నటువంటి అన్యోన్య సంబంధం అప్పుడు కృష్ణుడు వయస్సు ఎంతండి, గోపికలను వదిలిపెట్టి వచ్చిన నాటికి కృష్ణుడికి ఎన్నేళ్ళండి, 12 సంవత్సరాలు. అది తెలియక ఈ పేపర్లలోనూ ఎడిటోరియల్స్ అవి రాస్తున్నటువంటి పిచ్చిమూడ గడుపులు త్రాస్తులు చాలా చూస్తూ ఉంటాం. ఆదివారం పేపర్లలో అక్కడ ఇక్కడ సెన్సేషన్ లవింగ్ నానా చెత్తాను ఛాఫు పేపర్స్ లో రాస్తూ ఉంటారు. ఇదివరకు ఒక రిలీజ్ అనేటువంటి ఒక కంట పత్రిక ఒకటే ఉండేది, ఇప్పుడు తెలుగులో అలాంటి పత్రికలు దుర్వాసన కొట్టేవి చాలా వచ్చినాయి. గృహపత్రికలు కూడా వచ్చినాయి, వెనక వారపత్రికలే ఉండేవి. ఇప్పుడు ఎవడు ఏం రాస్తాడంటే వాడి కంపు ఏదుందో వాడు దాని మీద తక్కుతాడు, చదివాడు కూడా ఆ కంపు విపరీతంగా కొడుతూ ఉంటుంది. ఎడిటోరియల్ అంటాడు, నాన్ సెన్స్ ఉంటుంది. ఇక్కడ భాగవతంలో కృష్ణుడు గోకులం వదిలి మధురం వచ్చేటప్పటికి వాడి 12 ఏళ్ళు దానికి డాన్సీ గడికి తెలిస్తే పేపర్లో ఈ ఆర్టికల్స్ రాస్తాడా, తెలిసినా పొలిటికల్ మోటివ్స్ కోసం రాస్తాడు అనుకోండి, వాడు వేరు. కానీ భాగవతం ఫస్ట్ హ్యాండ్ గా చదువుకునేవాడు కాదు, కనీసం తెలుగు ట్రాన్స్లేషన్ అయినా ఏడుకునేవాడు కాదు. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాడంటే నారదు ఆ కాంటాక్ట్ లేకపోతే విచారాడా నీవా, విచారుల మధ్యన సంబంధం ఇవ్వలే. బాగా మనం బోధపడాలంటే ఇంకొక ఉదాహరణ ఇస్తాను. మేడం క్యూరీ జీవితం చదివి ఉంటారు మీరు చాలా మంది. రేడియం కనిపెట్టినటువంటి ద్రష్ట. ఆమె కాలేజీలో చదువుకుంటున్న రోజులో ఆమెకు ప్రొఫెసర్ ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి అన్ని విధాలా ఆవిడ సహాయం చేస్తూ ఉండేది. ఎక్స్పెరిమెంట్స్ లో చేస్తూ ఉంటే ఆయనకి ఎంత కుతూహలం ఉన్నదో సైన్స్ మీద ఆవిడకి అంత కుతూహలం ఉన్నది. ఎక్స్పెరిమెంటేషన్ కొత్తవి కనుక్కుంటాం మీద ఆయనకి ఎంత ద్రష్టృత్వం ఉన్నదో ఆవిడకి కూడా భగవంతుడు అలాంటి చూపు ఇచ్చాడు. ఇచ్చినందువల్ల వాళ్ళిద్దరూ కలిసి అక్కడ లాబొరేటరీలో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండేవాడు. ఒక్కొక్కప్పుడు
ఆ చేస్తున్న ఎక్స్పెరిమెంట్ రాత్రింపగళ్ళు వీళ్ళు అక్కడ ఉండవలసి వచ్చేది. వస్తే రాత్రింపగళ్ళు ఇద్దరు అక్కడే ఉండేవాళ్ళు, మూడో వాడు ఉండేవాడు కాదు. వీళ్ళిద్దరికీ సైన్స్ మీద ఏమున్నదో దృష్టి అది తెలియని గాడిద కొడుకు ఒకవాడు కిటికీలో చూసి వాళ్ళ గురించి ఏమనుకుంటాడు? ఎందుకంటే వీడు తీస్తాడు, వీడికి ఏం కనిపిస్తుంది? వీటిలో వీళ్ళిద్దరు లాబొరేటరీలో రాత్రిపూట వీడన్నా వింటున్నారు రాయి వీటి రావండి రాత్రిపూట ఏం చేస్తారు అంటే వీళ్ళకి కౌంటర్ అంటే లోప రిమార్కింగ్ అబౌట్ అంతే కదా. వాళ్ళు ఎందుకుంటున్నారంటే వాళ్ళకి తెలిసే స్థితిలో లేరు. వాళ్ళిద్దరికీ అనుసంధాన కారణం ఏంటో వేరే ఉన్నాయి. వాళ్ళ శరీరానికి సంబంధించింది కాదు అది వీడికి తెలిసేటప్పుడు పుటం పెట్టిగా 1000 జన్మలో 1,00,000 జన్మలో పట్టాలి వీడిది. ఎందుకంటే ఇంకా గాడిద జన్మలో ఉన్నాడు శరీరం, మానవ శరీరం వచ్చినా కూడా. ఎవరు ఎంతవరకు అర్థం చేసుకోగలడు వాడు అంతవరకు అర్థం చేసుకోగలడు. ఆ వ్యాధి అవతల వాళ్ళ గురించి అర్థం చేసుకోలేడు. అంతేకాదు అన్నారు కూడా మేడం క్యూరిని అన్ని గురించి ఆ ప్రొఫెసర్ ఆయన ఎంచుకున్నాడని అన్నారు. ప్రపంచం ఎప్పుడు ఒకటే కదా, ముందుకు వెళ్ళి మనం పోయకూడదు. తర్వాత ఏమైంది? ఈవిడ రేడియం కనిపెట్టింది. డిస్కవరీ చాలా ప్రపంచంలో మొట్టమొదటి డిస్కవరీ. అప్పుడు వాళ్ళిద్దరూ వివాహం చేసుకుందామని అనుకున్నారు. ఈ కథ ఎవరికైనా చేతి ఏమంటాడు వాళ్ళకి ముందే దాదాలు ఉన్నాయి. మీరు కాదనగలరా? వాడు ఎవడరా పిచ్చుడుగా మాట్లాడితే, నీచంగా మాట్లాడితే, గడ్డికినేవాడు గడ్డికినట్టుగా వాళ్ళ గురించి మాట్లాడితే మీరేమన్నా కాంట్రడిక్ట్ చేయగలరా? సరే, ఇది ఆ రోజుల్లోనే మేడం క్యూరీ ఉన్న రోజుల్లోనే ఆ యూనివర్సిటీలో ఉన్న వాళ్ళలోనే మిగతా పాపం కొంతమంది ఒరే వాళ్ళు అది కాదరా వాళ్ళు ఎక్స్పెరిమెంట్ కోసం ఇబ్బంది చెప్పగలరా, రుజువు చేయగలరా? ఈ వెలుగును రుజువు చేయగలరా? వాళ్ళు ఎందుకు కలిసి పనిచేశారు ఎవరైనా? వీడికి తెలిసింది ఆడమాగ సంబంధం ఈ మాట్లాడేవాడికి అంటే శరీర సంబంధం మిగిలింది కాదు. అది ఇక్కడ నారదుని వారికి అవుతుంది. కాబట్టి హీరం ఈ ఒక్క సంబంధం కనుక లేకపోయినట్లయితే, దివ్యము జ్ఞానమయము అయినటువంటి సంబంధం కనుక లేకపోయినట్లయితే జారాణామివా అన్నాడు. జారుల సంబంధం లాంటిది ఇంకేమిందేనా? ఈ ఉదాహరణ తప్ప ఇంకొక ఉదాహరణతో ఇది అర్థం కాదు కాబట్టి చెప్పాను అనుకుంటాను. ఎందుకంటే పురాణాల్లో ఉదాహరణ ఇస్తే పురాణ కథలే అని అనుకుంటాం. జరిగిన కథ చెప్పాలి. మనం మొన్న జరిగింది మేడం క్యూరీ జీవితం. ఇద్దరికి ప్రపంచానికి వెలుగునిచ్చేటువంటి శాస్త్రాన్ని కనిపెట్టారు. ఆవిడికి అవార్డు వచ్చింది యూనివర్సిటీ. వస్తే ఆ సంతోషకరమైనటువంటి వార్త భార్యకు చూద్దామని చెప్పి ఈయన బజార్కి వెళ్ళి అది ఇది ప్రజెంటేషన్ కానీ కొనుక్కొచ్చి తిరిగి వస్తూ దారిలో యాక్సిడెంట్ లో చచ్చిపోయాడు. అతను తెలిసిన కొట్టలు కాక ఎవరైతే ఆధ్యాత్మికమైన కారణంతో 10 ఏళ్ళో 25 ఏళ్ళో బ్రహ్మచర్య జీవితం నడిపి ఏకాగ్రత నడిపి ఈ శాస్త్రాన్ని సాధించి తర్వాత భార్యాభర్తలు అయినారు. అన్ని దేశాల్లోనూ ఉంటారు, అన్ని చోట్లలోనూ ఉంటారు, కానీ అరుదుగా ఉంటారు. మనం తలెత్తి ఇలా చూడాలి వాళ్ళు కనపడాలంటే. ఇలా చూస్తే మనం కనపడరు. ప్రతి సమాజంలోనూ కూడా కొంచెం జాగ్రత్తగా మనం ఊడి దగ్గర పెట్టుకుని మనం కాస్త మన మానవ దృష్టి వాళ్ళ ఎందుకు ప్రసరింపజేసి చూడాలి. వివాహం చేసుకున్నారు. ఆ వివాహం చేసుకున్న తర్వాత పాపం ఆయనకి శరీరం ఎలా వదిలేసేసారు అంటే పేర్లు అనేవి తీసి పక్కన పెడితే సీతారాముల కథకి ఈ కథకి మీకు ఏమన్నా తేడా కనిపిస్తుందా? అంతా అయిపోయింది, వివాహం అయిపోయింది, సీత కాపరానికి వచ్చే టైం అయిపోయి వచ్చేసారు. వివాహం ఇక్కడ పట్టాభిషేకం అవుతుంది అంటే అడిగికి పోమన్నారు అంతే కదా. అడిగైపోయింది, మళ్ళీ ఇంటికి వచ్చారు, రాజయ్యాడు, పట్టాభిషేకం అయింది, ఈవిడ గర్భిణిగా ఉన్నది, ఈవిడ పిల్లలు పుడతారంటే ఈవిడ వదిలేశారు. అంటే 20వ శతాబ్దంలో మళ్ళీ సీతారామ కథ జరిగింది అయినా మేడం క్యూరీ కథ అంటే ఇంకేమన్నా ఉన్నదా? అది చెప్పింది. అంటే మనం చూసే దృష్టి నేర్చుకున్నాడు నారదుల వారికి. తద్విహీనం జారాణం ఇవ. ఆ ఒక్క వెలుగు కోసం ఇద్దరు సహచరులు జీవిస్తారు జీవితంలో. తండ్రి కొడుకైనా సరే, అన్నా తమ్ముడైనా సరే, ఇరుగు పొరుగు వాళ్ళైనా సరే, ఆఫీసర్ సబార్డినేట్ అయినా సరే, అందరూ 20th సెంచరీలో జీవిస్తున్నట్టుగా గాడిదలల్లే యూడీసీలు ఎల్డీసీలు ఇలా జీవిస్తారు. మనుషుల్లాగా జీవిస్తారు చాలా మంది.
ఇండియన్ ఫారినర్ గాను, క్రిస్టియన్ గాను, హిందూ గాను, ముస్లిం గాను ఇలాగ నల్లుల్లాగా పేర్లాగా బతకరా. అన్ని శతాబ్దుల్లోనూ మానవులుగానే బతికారు ఎక్కువగా. చూసారా? అలా బతికినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడాను ప్రతి ఇద్దరి మధ్య ఒక వెలుగు ఉంటుంది అంతర్యామిత్వాన్ని అందించడానికి. ఆ వెలుగు లేకుండా బతికినటువంటి బతుకు తుచ్చమైనటువంటి జారత్వం, అంటే వ్యభిచారము లాంటి బతికించేయం లేదు. ఇద్దరు కలిసి ఉన్నారంటే ఇవి ఇట్లాంటిది ఏమి లేకపోతే ఎందుకు కలిసి ఉంటారంటే వ్యభిచార బుద్ధితో కలిసి ఉంటారు. ఆడా మగ ఎందుకు కలిసి ఉన్నారంటే 10 రోజులు 5 రోజులు తల్లి తగిలేస్తారు రోడ్డు మీద, ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు కదా ఈ విషయం రోడ్డు మీద. ఇంతమంది ఉన్నారు, వీడు నన్ను తంతు ఉంటే రోడ్డు మీద మీరు ఎవరు కాదనరా అని అడిగింది ఆవిడ. సరే, భార్యాభర్తలు కాదు, పోలీసులకు కూడా కళ్ళు కట్టి ఏ దేశం నుంచో ఎదురు వచ్చి అక్కడ ఉంటున్నారు. మా ఇంటి పక్కన ఉండి వాళ్ళు ఉంటున్నారు. భార్యాభర్తలే అనుకున్నాం, కాదని ఎట్లా అనుకుంటారా? నెల 2 నెలలు అయింది, రోడ్డు మీద తీసుకొచ్చి ఎడాపెడ తంతున్నారు. మరి భర్త భార్యలకు వచ్చేవాడు అంత పొగరపోతూ కూడా కొడుకులు ఉంటారులేండి. భార్య భర్తని, భర్త భార్యని, పిల్లల్ని తల్లిదండ్రులు కొట్టేటువంటి నీచులు తుచ్చులు లేరా? పొగరెక్కిన వాళ్ళు, జంతువులు లాంటి వాళ్ళు ఉంటారు. కానీ భర్త భార్యను కొడుతున్నారంటే రోడ్డు మీద తీసుకొచ్చి గుడ్డపైకి తీసి కొడతారా? నీచులో ఎలా కొడుతున్నారు? అప్పుడు తెలిసింది వీళ్ళిద్దరు భార్యాభర్తల కారణం. అప్పుడు వాడు దాని జీవితం అంతా హరికథా కాలక్షేపంలో వాగుతూ కూర్చాడు. ఈ ఊరు పలానా చోట ఉంది, ఇలా బతకొచ్చాను, ఇలా నాతో కూడా లేచిపోవచ్చు, ఇట్లాంటివన్నీ మాట్లాడాడు. అప్పుడు ఆవిడ అంటుందండి, వీళ్ళందరినీ ఇంతమంది ఉన్నారు చూస్తూ ఏం లాభం, కొడుతూ ఉంటే సాధనలేరు, మానవులు కాదా అని అడిగింది. అది 20th century ఆర్గ్యుమెంట్, అంటే ఇడియట్ ఆర్గ్యుమెంట్. మాకెవరికి సమాధానం ఇచ్చేటప్పుడు అనుభవం లేదు. ఆయన ఎందుకు వచ్చి అమ్మా మీరు ఇక్కడ మా బజార్లో వచ్చి చేరుతూ ఉన్నప్పుడు ఆ రోజు సాయంత్రం మా చేత దంపతి తాంబూలాలు మాకు ఇచ్చి మీరు ఇక్కడ చేరలేదు కనుక మేము ఇప్పుడేం చేయలేదు. అంటే మీరిద్దరు భార్యాభర్తలుగా ఇక్కడికి వచ్చి చేరి శుభకార్యానికి మమ్మల్ని పిలిచి తాంబూలం ఇచ్చేనట్లయితే ఎరా బుద్ధి లేదా అలా కొడుతున్నావు అని అడిగేవాళ్ళం. మీరు అలా కాదు కదా, ఇక్కడికి వచ్చి మీరు సొంత రెస్పాన్సిబిలిటీ మీద వచ్చారు కనుక కాక నువ్వు వాళ్ళు కొట్టు అంతే అన్నాడు. మీరు మార్గం అదే అదైతే షార్ట్ కట్, 3వ మార్గం లేదు మీ ఇద్దరులా బతికేటువంటి వాళ్ళకి నరజంతువులకి అన్నాడు. అప్పుడు ఆవిడ నోరు మూసింది. అయితే వాడు సంతోషం వేలం పెడుతుంది ఆవిడ. అలాంటి సంబంధం ఉంటుంది నా నదిలో. ఇప్పటికి బాగా గుర్తుంది గుంటూరులో. ఇదే అన్నాడు, మీరు ఈ బజార్లో చేరుతున్న సమయంలో మా అందరికీ దంపతి తాంబూలాలు ఇచ్చి అనుజ్ఞ పుచ్చుకుని ఇంట్లో చేరి ఉన్నట్లయితే మేము ఏమన్నా మాట్లాడటానికి వీలుండేది అన్నాడు. అమ్మ విశ్వాసయ్యా అనుకున్నాడు ఈ గృహస్థు గట్టివాడు. కనుక భౌతిక శరీరానికి సంబంధించిన సంబంధం కాక ఇంకొక ఏదో ఒక విశేష సంబంధం ఇద్దరికి మధ్య ఉండకపోతే అది జార సంబంధం లాంటిది కానీ అంతకంటే పై సంబంధం కాదు. జార అంటే ఆడమగ అయితే జార సంబంధం, ఇద్దరు మగ ఇద్దరు ఆడ అనుకోండి. వాళ్ళ వల్ల వీళ్ళకి ఉద్యోగం రావటం, వీళ్ళ వల్ల వాళ్ళకి ప్రమోషన్ రావటం, వాళ్ళ వల్ల వీళ్ళు మార్కులు వేయించడం, వాళ్ళకి ఫస్ట్ క్లాస్ రావటం, ఇవన్నీ జార సంబంధాలే. అంటే 1 గంట ఉంటాయి, 1 గంట ఉండవు. ఇవన్నీ వ్యభిచారాలు అంటే కదా. అందుకని వీటన్నిటిని కలిసి జార సంబంధం అన్నాడు నారదుడు. తద్విహీనం జారాళ. తర్వాత 24 ఈ సంబంధానికి చాలా యాసిడ్ టెస్ట్ ఇంకోటి ఇస్తున్నాడు. భారతులంటే ఏమిటో అనుకుంటాం, బ్రహ్మచారి కూడా అనుకుంటాం, చాలా డేంజరస్ కదా. ఇవన్నీ అక్కడ మనకి తెలియని ఇంటికేషన్ కూడా తెలుసు. నాస్తి తస్వం తత్సుఖ సుఖిత్వం, నాస్తి ఏవ తస్మిన్ సత్ సుఖ సుఖిత్వం. మేడం క్యూరీని ఆవిడ ప్రొఫెసర్లో ల్యాబొరేటరీలో ఒంటరిగా ఉంటుంది. ఆ పై నుంచి ఏదో ఒక తాడు వేలాడేసి కింద ఒక పుల్లి కట్టవలసి ప్రయత్నం చేస్తున్నారు. ఆవిడ జీవితం జరగాలని తెలిసి ఇద్దరు కలిసి ఆ పైకి తాడు వేసి ఇలా లాగుతున్నారు. వాడు ఎవడో కిటికీలోకి చూశాడు. ఇద్దరు ఒకళ్ళు చాలా దగ్గరగా ఆడుకుని ఉన్నారు, పైన తాడు పట్టుకుని ఉన్నారు. నాకు తెలిసి వీళ్ళు చేస్తున్న ఎక్స్పెరిమెంట్ ఏమిటో అన్నాడు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు కనపడదు కదా. ధృతరాష్ట్రుడికి సూర్యోదయం చూడమంటే ఎంతో వీడికంటే. ఆవిడ బయోగ్రఫీ చాలా చిత్రంగా ఉంటుంది చదువుతుంది. అది ఉండాల్సింది మీరు సైంటిస్ట్ డాక్టర్లు వాళ్ళు ఉన్నారు. అంటే మహానుభావుల దివ్య చరిత్రలు చదవకపోతే ఎట్లాగా. మేడం క్యూరీ జీవితం కూడా దివ్య చరిత్రం, పరమ భాగవత చరిత్రలో ఒక కథ. అంటే ఏది చదువుకుంటే పవిత్రత చెందుతావో అవన్నీ దివ్య చరిత్రలు.
నాస్తి ఏవ తస్మిన్ తత్ సుఖ సుఖిత్వం. తస్మిన్ దాని యందు దేని యందు జారత్వం అనండి. జారత్వం అంటే మనం అనుకునే విచారం ఒక్కటి కాదు, ఈ చెప్పబడిన సంబంధం కాక తాను ఇతరమైన సంబంధం ఏదైనా సరే అది జారత్వం అంటారు. ఇతరుడితో సంబంధాన్ని ఎలా అయితే జారత్వం అంటారో అసలు అర్థంలో ఇతర సంబంధం అని అర్థం. అందుకనే భగవద్గీతలో కూడా ఆయన భక్తి వ్యభిచారిణి అన్నాడు కదా, అదే వేశాడు. వ్యభిచారిణి కానీ భక్తి అన్నాడు అంటే అన్య వస్తువు భాష లేని భక్తి అని అర్థం. ఆ పదాలు క్రష్లు అనమాట. ఎప్పుడు వేసినా ఆ పదాలే వేయాలి, ఇంకోటి వేయటానికి లేవు పదాలు. ఇక్కడ తస్మిన్ అంటే దాని యందు, దేని యందు వ్యభిచార సంబంధములంటే అంటే ఆడది మొగాడు శరీరాన్ని ఆశించిన సంబంధమునందు కానీ కామ సంబంధం సెక్స్, లేదా వాడి వల్ల వీడికి మార్కులో సీటో లేకపోతే డిగ్రీయో కొనుక్కునే సంబంధం కానీ. ఇంకా చెప్పాం కదా, మార్కులు సీటలో బుట్ట నిండా నూజూడు రకాలు మామిడి పండు తీసేస్తాం. 4-5 మామిడి పండు తీసేసేప్పటికి అడుగులో ఉంటుంది బొత్తి 5,000 రూపాయలు. వీటికంటే తీయగా ఉంటుంది వాడికి. మామూలుగా అందరికీ ఇవి ఎక్కువ తీయగా ఉంటాయి. ఎందుకు ఇవన్నీ? ఈ మామిడి పళ్ళు అనుమానంతో పెట్టి అనుమానం కాదు, వాడు మార్కులు వేయడమో అని అనుమానం, సీటు ఇవ్వడమో అని అనుమానం. అది వ్యభిచార సంబంధం. అంటే అలాంటి సంబంధం అయినట్లయితే ఈ చెప్పిన సంబంధానికి దానికి తేడా ఏమిటంటే ఎట్లా ఉంటుందంటే చెబుతున్నాను. తస్మిన్ అంటే ఇట్లాంటి చెప్పిన వ్యభిచార సంబంధంలో ఉండు అంటే జార సంబంధంలో ఉండు. తత్ సుఖ సుఖిత్వం, వారు సుఖించినతో తాను సుఖము అనుభవించుట. తత్సుఖం అంటే వారి సుఖమునందు, సుఖిత్వం అంటే తాను సుఖపడట. అవతల వారికి సుఖంగా ఉంటే తాను సుఖంగా ఉంటాం, అవతల వారికి సంతోషంగా ఉంటే తనకి సంతోషంగా ఉంటాం, అవతల వారికి బాధగా ఉంటే తను బాధపడతాం అనేది రాష్ట్రీయవా లేనే లేదు, ఉండనే ఉండదు, శాంపుల్కి కూడా ఉండదు. చూసుకోండి, వ్యభిచార సంబంధంలో అవతల వాళ్ళకి సుఖంగా ఉంటే తనకి సుఖంగా ఉంటాం అనేది మందుకు కూడా దొరకదు. భౌతిక కామ సంబంధం అనేటువంటి సుఖం ఎందుకు ఆచరిస్తారు స్త్రీ పురుషులు? తను సుఖపడటానికి కానీ ఎదుటి వాళ్ళని సుఖపెట్టడానికి కాదు. అది వ్యభిచారం అంటే. భార్యాభర్తలు ఎందుకు చేస్తారు? ఒకరినొకరు సుఖపెట్టడానికి చేస్తారు. అది తేడా. ఇంకే తేడా అన్నాడు. అంటే బాగా ఇంట్రిగేట్ గా వెళ్ళి చెప్పాడు. సెక్స్ లైఫ్ లో కూడా సెక్స్, ప్యూర్ సెక్స్, యానిమల్ సెక్స్ కనుకైతే ఎందుకు ఉంటుంది అంటే తాను సుఖపడటానికి. జంతువులు ఎందుకు ఆడమగా కలుస్తున్నాయంటే అది వాటికి సుఖం కనుక అన్నాడు. ప్రకృతి ఎందుకు పెట్టింది సుఖం? గర్భం ధరించి పిల్లల్ని కనాలి కనుక, శరీరాలు కల్పన చేయాలి కనుక ప్రకృతి పెట్టింది. ఇంకేంటి? స్పీషీస్ ప్రొటెక్ట్ అవ్వాలి కదా, ఆ శరీరాలు కల్పించాలి కదా. మళ్ళీ శరీరాలు కల్పించాలంటే ఎవరు కల్పిస్తారు కావాలంటే మళ్ళీ. అందుకని అప్రయత్నంగా శరీరాలు అవే కల్పించడం కోసం అని చెప్పి ప్రకృతి సెక్స్ అనేది పెట్టింది. అందుచేత ప్రతి జంతువులను కూడా మానవుడితో సహా సెక్స్ అనేటువంటిది, కామం అనేది ఎందుకు చేరుస్తున్నాయి? తాను సుఖపడుటకు తప్ప సుఖపెట్టుటకు కాదు, ముమ్మాటికి కాదు.